స్తోత్ర మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమె నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను. మిమ్మల్ని అడుగుచున్నాను, వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది నేను బిడ్డలని. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తుంది నేను బిడ్డలారా. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనం. గనుక దేవుడులారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం నువ్వు బలహీనంగా ఉన్నావా? నీ స్థితి దైన్యంగా ఉందా? నీ వ్యాపారం పడిపోయే స్థితిలో ఉందా? నీ వ్యాపారం వల్ల నీకు లాస్ వస్తుందా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీవు నీ ఆత్మీయతలో నుండి పడిపోయే స్థితిలో ఉన్నావా? నీ విశ్వాసం కోల్పోయే స్థితిలో ఉన్నావా? మరి దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. గనుక దేవుడులారా, మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మన దేవునికి దగ్గరగా ఉండి ఆయన ఆజ్ఞలను ఆయన నీతి రాజ్యమును వెతుకువారిగా ఉండి ఆయనతో నడిచేవారిగా ఉంటే మన దేవుని వలన మనం బలమునందుతామని తెలియజేస్తుంది దేని బిడ్డలారా. తద్వారా మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, మన ఆశీర్వదింపబడుతాం. అలాగే మనకి ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా మనం స్వస్థపరచబడతాం. మన ఆత్మీయం, మన కుటుంబంలో సమాధానం ఉంటుంది. మనం ఆత్మీయతలో మరింత బలపరచబడతాం, విశ్వాసంలో బలపరచబడతాం అని తెలియజేస్తుంది బిడ్డలారా. తద్వారా దేవునికి మహిమ, మనకు క్షేమం అని తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా, ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. దీన్ని ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటారో వారందరిని ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సాధించండి. ఎవరైనా రోగులంటే వారందరినీ స్వస్థపరచండి. మరి ఇస్రాయేల్ దేశం కోసం ప్రదర్శన వారందరినీ సమాధానపరచండి. మణిపూర్ గురించి ప్రదర్శిస్తున్నాం, వారందరినీ కూడా సమాధానపరచండి. అంతమంది సరైన సంబలమైన వారందరూ కూడా కాచి కాపాడండి. ఏసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గనుక దేవుని ద్వారా ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.